ఆరు అస్థికలు నదిలో కలపగానే బాగి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడు రాతోడు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడు. డాక్టర్ బాగిని చెక్ చేసిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదు, షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాట వినగానే అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రాతోడు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి అమర్ బాగీకి ముద్దు పెడుతూ ఉంటాడు. మిగతా నలుగురు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రాతోడు వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు రామ్మూర్తి అమర్తో, నా పెద్ద కూతురు అరుంధతి బాగీ కడుపున పుట్టబోతుంది అల్లుడు గారు, లేకపోతే ఆరు అస్థికలను ఈరోజే మనం నిమజ్జనం చేయడం ఏంటి, ఈరోజే బాగీ తల్లి కాబోతుందన్న విషయం బయటపడడం ఏంటి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే అప్పుడు అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, పద బాగి ఇంటికి వెళ్దాము, అసలే ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తిందు కానీ అని చెప్పి అమర్ బాగిని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అది తల్లి కాబోతుందన్న విషయం బయటపడిందో లేదో వెంటనే దాని మీద అమర్ ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తున్నాడు. నిజంగానే ఆ ముసలోడు అన్నట్టుగా ఆ ఆరుని బాకీ కడుపున పుట్టబోతుందా? ఒకవేళ అదే కనుక నిజమైతే నేను ఇంకా ఎప్పటికీ అమర్ని చేరుకోలేనా? నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా ఆరుతో, బాలిక ఇప్పటికైనా నీకు విషయం అర్థమైందా? నీ చెల్లెలో తల్లి కాబోతుంది అంటే త్వరలో తన గర్భంలోకి నీ ఆత్మ ప్రవేశిస్తుంది, నువ్వే తన కడుపున జన్మించబోతున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఈ జన్మలో నువ్వు ఆ మనోహరి మీద పగను తీర్చుకోలేకపోయావు, కానీ మరో జన్మ ఎత్తిన తర్వాత ఆ మనోహరిని బంతాట ఆడుకుంటావు. నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు మా లోకానికి వెళ్దాం పద అంటూ గుప్తా ఆరుకి చెప్తూ ఉంటే, గుప్తా గారు, నా చెల్లెలో తల్లి కాబోతుందన్న విషయం నేను భూలోకంలో ఉండగానే నాకు తెలిసింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా బాగిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ మనోహరి మీద పగను నేను మరుజన్మలో తీర్చుకోగలనని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను యమలోకానికి సంతోషంగా వచ్చేస్తాను గుప్తా గారు అంటూ ఆరు గుప్తాతో కలిసి యమలోకానికి వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు గుప్తాతో ఆరు, అవును గుప్తా గారు, నాదొక చిన్న డౌట్. ఇప్పుడు నా అస్థికలు నిమజ్జనం అయిన తర్వాత నా చెల్లెలు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా బయటపడింది కదా, మరి నా ఆత్మను ఇప్పుడే తన గర్భంలోకి ప్రవేశపెట్టొచ్చు కదా, ఎందుకు ఈ గ్యాప్ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో పుణ్యం చేసుకున్నావు బాలిక, అందుకే నువ్వు చేసిన పుణ్యాల ఫలితంగా యమలోకంలో కొద్ది రోజుల పాటు నీకు విశ్రాంతి లభిస్తుంది. ఆ విశ్రాంతి కాలం పూర్తయిన తర్వాత అప్పుడు నీ చెల్లెలి గర్భంలోకి ఒక మంచి సుముహూర్తం చూసి నిన్ను ప్రవేశపెడతామని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటే, ఓ, నాకు ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇన్ని రోజులు భూలోకంలో రెస్ట్ లేకుండా గడిపిన నాకు యమలోకంలో కొద్ది రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం లభిస్తుందన్నమాట అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. మరోవైపు అమర్, బాగి వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అమర్ బాగిని సోఫాలో కూర్చోబెట్టి, మనోహరి బాగి కోసం కొన్ని పాలు తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అమర్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏమ్మా, ఇంకా ఇక్కడే నిలబడిపోయావేంటి, త్వరగా వెళ్ళి అమ్మాయికి పాలు తీసుకురా అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అప్పుడే నన్ను పని మనిషిని చేసేశారు, ఇప్పుడు ఇలా ఉన్నారంటే ముందు ముందు ఇంకా నన్ను ఎలా చూస్తారో తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఇది తల్లి కాబోతుందన్న విషయం తెలిసిందో లేదో అందరూ తెగ ఆనందంగా ఉన్నారు. ఇక రేపు దీనికి బిడ్డ కూడా పుట్టేస్తే ఈ ఇంట్లో నాకు అసలు విలువే ఉండదు. పుట్టిన పిల్లలకు దీనికి సపర్యలు చేస్తూ ఉండాలి. ఇందుకోసమా నేను ఇన్నేళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు
రాత్రిపూట బాగి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాగి దగ్గరికి రాతోడొస్తాడు. ఏంటి మిస్సమ్మ అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావో? అరుంధతి మేడమే నీ కడుపున పుట్టబోతున్నారో అప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఇలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి నేను అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోవైపు యమలోకంలో ఉన్న ఆరు గుప్తాతో, గుప్తా గారు నా చెల్లెలు, ఆయన పిల్లలు వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఒకసారి చూడాలనుంది. ప్లీజ్ గుప్తా గారు మాయాదర్పణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడనివ్వండి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, చూడు బాలిక, ఇదే చివరిసారి, కానీ పదే పదే ఇలా చూయించమని అడగొద్దు అని చెప్పి మాయాదర్పణంలో బాగి ఏం చేస్తుందో చూయిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే పిల్లలు హ్యాపీగా తమ గదిలో ఆడుకుంటూ ఉంటే బాగి మాత్రం రాతోడితో అబార్షన్ చేయించుకుంటానని చెప్పిన విషయం ఆరు మాయాదర్పణంలో చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా బాగి మాటలకు ఆరు షాక్ అవుతుంది. మరోవైపు రాతోడు కూడా ఏంటి మిస్సమ్మను అనేది, నీ కడుపున పుట్టబోయేది అరుంధతి మేడం అని అందరం కూడా సంతోషిస్తూ ఉంటే నువ్వేమో నీ కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటాను అంటున్నావేంటి అని అంటూ ఉంటే రాతోడ్, మొదటి నుండి కూడా నేను ఆయనకి భార్యనైతే చాలనుకున్నాను, ఆయన బిడ్డకు తల్లినవ్వాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. నాకు పుట్టబోయే బిడ్డ వల్ల ఆరు అక్క కానీ తన పిల్లలు కానీ బాధపడకూడదు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నాను. ఆ నలుగురు పిల్లలు కూడా నా పిల్లలే, వాళ్ళకు నేనే తల్లిని. ఆ నలుగురు పిల్లలు ఉండగా ఇంకా నాకు పిల్లలు ఎందుకు రాతోడు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి బాగి రాతోడితో అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు గుప్తాతో, గుప్తా గారు ఆడదానికి తల్లవ్వడం అనేది గొప్ప వరం, అటువంటి గొప్ప వరాన్ని నా చెల్లెలు వద్దనుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా, నీ సోదరి వద్దనుకునేది నీ పిల్లల కోసమే బాలిక, ఒకవేళ తనకు బిడ్డ పుడితే ఎక్కడ నీ పిల్లల్ని సరిగ్గా ప్రేమగా చూసుకోలేనేమో అన్న బాధతో తను ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నీతో పాటు నీ సోదరి ఇద్దరు కూడా గొప్పవాళ్ళే, తన కడుపున పుట్టకపోయినా పేగు తెంచుకోకపోయినా నీ పిల్లలను తన సొంత పిల్లల కంటే ఎక్కువగా నీ సోదరి చూసుకుంటుంది అని గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను కేవలం నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాను, నాకంటే నా చెల్లెలే గొప్పది, ఎందుకంటే నా చెల్లెలు తనకి పుట్టకపోయినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నా పిల్లల గురించి ఆలోచిస్తుంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెల్లెలు అబార్షన్ చేయించుకోకూడదు గుప్తా గారు, అలా జరగకుండా ఉండాలంటే తన కడుపున పుట్టబోయేది నేనే అన్న విషయం తనకు తెలియాలి అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. మరోవైపు బాగి రాతోడితో, రేపే నేను హాస్పిటల్కి వెళ్తాను, అబార్షన్ చేయించుకుంటాను అని అంటూ ఉంటే, వద్దు మిస్సమ్మ, దయచేసి తొందరపడద్దు, సార్కి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు, నువ్వు తల్లయ్య అవుతున్నావని తెలిసిన దగ్గర నుండి సార్ మొహంలో ఎంత సంతోషం ఉందో నేను చూశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత మా సార్ని అంత సంతోషంగా చూశాను, దయచేసి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు అని రాతోడు అంటూ ఉంటాడు. మొదట్లో నేను చేసిన పనికి ఆయన బాధపడవచ్చు, కానీ పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయనకు తెలిస్తే ఆయన కూడా ఖచ్చితంగా సంతోషిస్తారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లేదు మిస్సమ్మ, నాకైతే నువ్వు చేసేది కరెక్ట్ అనిపించడం లేదు, ఖచ్చితంగా అరుంధతి మేడమే మళ్ళీ నీ కడుపున పుడతారు, దయచేసి అబార్షన్ చేయించుకోకు అని రాతోడు అంటూ ఉంటే, లేదు రాతోడు, రేపు పుట్టే బిడ్డ వల్ల ఈ ఇంట్లో సమస్యలు రాకూడదు, అందుకే ఈ నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న డాక్టర్ బాగిని గుర్తుపట్టి, మీరు అమరేంద్ర వైఫ్ కదా అంటూ బాగిని టెస్టులు చేయాలని చెప్పి అమర్కి ఫోన్ చేస్తుంది. మీ మిస్సెస్ అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చారని డాక్టర్ అమర్కి చెప్పగానే అమర్, వద్దు డాక్టర్, దయచేసి నా భార్యకు అబార్షన్ చేయకండి, ఇప్పుడే నేను హాస్పిటల్కి వస్తున్నానంటూ అమర్ బాగి చెంప పగలగొట్టి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నావు, నీ కడుపున పుట్టబోయేదే ఆరు అని మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం, పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు, అటువంటిది నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి, పుట్టబోయే బిడ్డ వల్ల ఎటువంటి సమస్యలు రావు, పిల్లలు కూడా
ఇంట్లో ఒక చిన్న పాప వస్తుందని చెప్పి చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు బాగి అంటూ అమర్ బాగి మీద మండిపడతాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆరు గుప్తాతో, ప్లీజ్ గుప్తా గారు, నాకు భూలోకానికి వెళ్ళడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. నా చెల్లెలకి పుట్టబోయేది నేనే అన్న విషయం తెలియజేయాలి, ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, సరే బాలిక, ఇదే నీకు ఆఖరి అవకాశం అని చెప్పి గుప్తా యమధర్మరాజు గారు లేని టైం చూసి ఆరుకి అవకాశం ఇవ్వడంతో, చాలా థ్యాంక్స్ గుప్తా గారు, ఒక అరగంటలో భూలోకానికి వెళ్ళి వచ్చేస్తాను అంటూ సోదమ్మ గెటప్లో ఆరు భూలోకంలో అడుగు పెడుతుంది. ఇక వెంటనే సోది చెప్తానమ్మా, సోది చెప్తానంటూ పిలుస్తూ ఉండడంతో అప్పుడు బాగి సోదమ్మ గెటప్లో ఉన్న ఆరుని చూసి, ఏంటండి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, అమ్మ నేను మీకు సోది చెప్పాలనుకుంటున్నాను, దయచేసి చెప్పించుకోండి అమ్మా, ఎందుకో ఈ ఇల్లు చూడగానే ఈ ఇంటి ముందు ఆగాలనిపించింది, మీతో ఏదో విషయం చెప్పాలని ఆ అమ్మవారే నన్ను ఇక్కడికి పంపించింది అని అంటూ ఉంటే, అప్పుడు బాగి తన చేతిని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు సోదమ్మ గెటప్లో ఉన్న ఆరు బాగి చెయ్యి చూస్తూ, తల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, ఈ ఇంట్లో చనిపోయిన ఇల్లాలు మళ్ళీ నీ కడుపున బిడ్డగా పుట్టబోతుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఇంట్లో మళ్ళీ సంతోషం నెలకొంటుంది. కానీ ఆ బిడ్డను జాగ్రత్తగా పుట్టే వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కొన్ని దుష్ట శక్తులు పుట్టబోయే బిడ్డను నాశనం చేయాలని కోరుకుంటున్నాయంటూ ఆరు కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటే, అప్పుడు మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సోదమ్మ ఆరుని తన కడుపున పుట్టబోతుందన్న విషయం బాగీకి చెప్పడంతో బాగి ఎంతగానో ఆనందపడుతూ, అలాగే అమ్మ, మీరు చెప్పినట్టుగానే నా కడుపులో ఉన్న బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటాను, ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.